నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కుని ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం రుణ రికవరీ ప్రత్యేక వ్యవస్థ 5 ఏళ్లలో 30,000 కోట్లకు రైట్ ఆఫ్ లోక్సభలో స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రంలో మత్తు పదార్థాల నియంత్రణకు పగడ్బందీ చర్యలు చేపట్టాలి ఎక్సైజ్ శాఖ సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సంక్రాంతికి 6,400 ప్రత్యేక బస్సులు సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తామని ప్రకటించిన ఆర్టీసీ తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న ఎంపీ గురుమూర్తి ప్రపంచ స్థాయిలో పరిశోధనలకు అవకాశం ఉంటుందని వ్యాఖ్య అర్జెంటీనాలో అంబరాన్నంటిన సంబరాలు ఆటగాళ్లను ప్రశంసిస్తూ రాజధాని వీధుల్లో అభిమానుల ఆనంద హేళ వార్తల్లోని వివరాలు గత 5 ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు రైట్ ఆఫ్ లోన్ల నుంచి మొత్తం 1,30,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు ప్రశ్నోత్తరాల సమయంలో లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ రైట్ ఆఫ్ లోన్ల రుణగ్రహీతలు తిరిగి తాము తీసుకున్న రుణ మొత్తాలను చెల్లించాల్సిన బాధ్యత ఉందన్నారు రుణగ్రహీత నుంచి రాతపూర్వక ఖాతాల్లో నుంచి రికవరీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు అందుబాటులో ఉన్న వివిధ రికవరీ వ్యవస్థల సాయంతో రుణ వసూళ్లు చర్యలుంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. Using it very loosely. I'm not using it with the usual weight of that word. But if there are defaulters and whose assets, even if they are attached, requires a very complicated processes through the court. Now equally the same asset is claimed by, let us say, an investigative agency, as much as claimed by the bank and as much claimed by those who come in the waterfall mechanism as creditors. Financial creditor, operational creditor is very much at the bottom. His claims are probably never heard. It should rightly be heard also. So when there are these many claims on, let us say, a property of a so-called willful defaulter, approaching the court to say, let us say the example of a recently bank in difficulty, you took the name of PMC, I'm just referring to it, I'm not taking that particular case in the instance. If, for instance, the bank depositors desperately need the money, and they're small depositors, we need to give them. And we approach the court, we have, in this case I can say, particularly we have, saying, could you please release a portion of what was attached by the agencies which went to enforce it? The courts wouldn't allow you to detach that element or that portion for giving relief for particular bank depositors. So unfortunately, I agree with the Honorable MP, the processes are so layered. By the time justice is sought to be delivered, many of these small depositors are put to extreme difficulty. There is definitely a need to look at how we can simplify the process without denying justice. పెద్దల సభలో అనవసర రాద్ధాంతాలకు చోటు లేదని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ స్పష్టం చేశారు ఈ రోజు సభలో విపక్షాల గందరగోళంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజలకు అవసరమైన చర్చకు మాత్రమే సభ సరైన వేదికని సూచించారు సభ్యులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటేనే చర్చలకు అవకాశం లభిస్తుందని రాజ్యసభ చైర్మన్ స్పష్టం చేశారు I cannot give attention to any notice that is deficient. I cannot focus on any notice that miserably fails with minimum requirement of fulfillment of rules. This is not a platform for anyone just to rise and say whatever one feels like. We have to follow the rules. Once you follow the rules, you will get platform.
This is a place for dialogue, deliberation, discussion. ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల మాటే వినిపించకూడదని అందుకు అధికారులు గట్టిగా సంకల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి తానేటి వనిత, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఎక్సైజ్ శాఖ కమిషనర్ వివేక్ యాదవ్, ఎస్ఈబీ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్ఈబీ డైరెక్టర్ రమేష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా మాదక ద్రవ్యాల మాట ప్రస్తావనకు రాకుండా చూడాలని, ఆ లక్ష్యంతోనే పోలీస్, ఎక్సైజ్ శాఖలు పనిచేయాలని సూచించారు. కళాశాలలు, యూనివర్సిటీల్లో మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కల్పించే హోర్డింగ్స్ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబరు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పోలీస్, ఎక్సైజ్, సెబ్ పూర్తి సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అక్రమ మద్యం, గంజాయిలపై ఉక్కుపాదం మోపాలన్నారు. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే నాటా తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సమైక్య ఆహ్వానించింది. ఈ మేరకు నాటా అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొరసపాటి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్ రెడ్డి భీమిరెడ్డితో కూడిన ప్రతినిధుల బృందం ఈరోజు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. వచ్చే ఏడాది జూన్ 30 నుంచి జూలై 2 వరకు డల్లాస్లో జరిగే తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా రావాలని నాటా ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల భర్తీకి చర్యలు చేపట్టాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈరోజు రాజ్యసభలో ప్రస్తావించారు. ఏటా ఎగ్జిక్యూటివ్ హోదాలో 300, నాన్ ఎగ్జిక్యూటివ్ హోదాలో 900 మంది ఉద్యోగ విరమణ పొందుతున్నారని, 2019 నుంచి వాటి నియామక ప్రక్రియ జరగడం లేదన్నారు. ఉద్యోగుల ఇంక్రిమెంట్లపై కూడా దృష్టి సారించాలని ఎంపీ జీవీఎల్ సభాపతి దృష్టికి తీసుకువచ్చారు. About 300 are retiring every year. Similarly, among 10,000 non-executive members working in Visakhapatnam Steel Plant, about 900 are retiring every year. And since 2019, there has not been any recruitment. So also, there is a freeze on promotions and increments for employees, which has a very limited cost to the company, sir. So my request to the Honorable Minister, whether he will examine all these factors and try and lift the freeze on both freeze on recruitment and also provide increments as demanded by the employees. Thank you, sir. Mani Mantri. Sir, according to the rules, sir, there has to be a level of profitability for the past 3 years before the increments are given with regard to CPSUs. And this is the reason, as an example, I'd like to inform the honorable member, sir, that in the first 3 years, as far as sale is concerned, 14, 15, 15, 16 and 16, 17, because of it was making losses, therefore that wage revision could not take place for executive or non-executive. In the last 3 years, sale has become a profit-making company, and therefore we have executed the wage revision, increase in wage revision, both for executive and non-executive employees. The question very clearly is on sale. We have put in place, as I mentioned, across all CPSUs. The current question is on sale. As far as RINL is concerned, it will have to be seen whether it comes under this clause of 3 years profitability. If it does not, then certainly that wage increase at this point, according to the rules, cannot be. ఉగ్రవాదంపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని కేంద్ర సమాచార, ప్రసారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాత్మక చర్యలు ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చాయని కేంద్ర మంత్రి చెప్పారు. అనురాగ్ సింగ్ ఠాగూర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించే అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతర్జాతీయ వేదికపై కూడా తీవ్రవాదాన్ని తుదముట్టించే చర్యలను సూచిస్తున్న భారత్కు మంచి ఆదరణ లభించిందని ఆయన తెలిపారు. कमर तोड़ने के लिए कानूनी प्रक्रिया को, नीतियों को बनाने में भारत सरकार ने कहीं कोई कमी नहीं छोड़ी. दुनिया भर के मंच पर, अंतर्राष्ट्रीय कॉन्फ्रेंस में प्रधानमंत्री नरेंद्र मोदी जी ने लगातार आतंकवाद के खिलाफ दुनिया को एकजुट होने का लगातार आग्रह किया है. रक्षा मंत्री जी ने बड़े विस्तार में
इस पर अपनी स्टेटमेंट दे दी है और इस पर कुछ और कहना उचित नहीं होगा। मैं इतना ही कहूंगा, कम से कम वो लोग तो प्रश्न ना उठाएं जो डोकलाम की घटना के समय किनके साथ पाए गए, क्या पीते पाए गए, किस देश के वो अधिकारी थे, किन देश के लोगों से उन्होंने फंडिंग ली। राहुल जी, क्या चाइना के अधिकारियों के साथ आप थे? क्या भारतीय सेना के ऊपर उस समय प्रश्न चिन्ह आप खड़ा कर रहे थे? क्या चाइनीज दूतावास से फंडिंग राजीव गांधी फाउंडेशन ने ली? इस पर राहुल गांधी चुप क्यों है? क्यों जुबान बंद हो गई? और जब हमारे सैनिकों ने मुंह तोड़ जवाब डोकलाम पे भी दिया और सर्जिकल स्ट्राइक और बालाकोट स्ट्राइक्स भी की, तब भी क्या राहुल गांधी जी और कुछ विपक्ष के नेता प्रश्न चिन्ह खड़े करते रहे? ये तो अपनी ही सेना पर प्रश्न चिन्ह खड़े करने वाले हैं। 10 साल कांग्रेस की सरकार रही, कांग्रेस ने एक भी बुलेट प्रूफ जैकेट खरीद कर नहीं थी। मोदी सरकार ने 2 लाख से ज्यादा बुलेट प्रूफ जैकेट दे दी, स्नो बूट्स दे दिए, लेटेस्ट हथियार दे दिए, राफेल विमान दे दिए, लेटेस्ट हथियारों से लेकर फाइटर जेट्स तक दिए और मेक इन इंडिया डिफेंस सेक्टर में करके अब दुनिया पर निर्भर नहीं, आत्मनिर्भर भारत रक्षा के क्षेत्र में बनाने का काम किया तो प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हुआ। हमने अपनी सेना को గోవా విమోచన దినోత్సవం సందర్భంగా తోటి పౌరులకు గోవా ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. వలస పాలన నుంచి గోవా విముక్తి కోసం పోరాడిన స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. మన సైనిక బలగాల పరాక్రమానికి సెల్యూట్ చేస్తున్నామని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. గోవా ప్రజలకు గోవా విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ రోజున గోవా విముక్తి కోసం ఉద్యమంలో భాగమైన వారందరి ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటున్నామని అన్నారు. వారి దార్శనికతతో స్ఫూర్తి పొంది గోవా అభివృద్ధికి కృషి చేస్తున్నామని నరేంద్ర మోదీ తెలిపారు. విశాఖపట్నంలో డ్రోన్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. నేడు రాజ్యసభ 0 అవర్లో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 65% పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ఆధునిక సాంకేతికతను విస్తృతంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి సూచించారు. Technology has many applications and in numerous sectors such as agriculture, defense and even logistics, and India is well placed, and only thing it requires is a push from the central government to ace the critical technology. Sir, agriculture is one of the sectors very important for Indian economy because 65% of the population are either dependent on directly or indirectly on agriculture. Sir, drones can be used for spraying pesticides, monitoring the moisture, providing information of crop growth stage. Drones can increase crop production by 15% while saving to farmers a lot of labor. Sir, I therefore request the central government to establish a center for excellence in research on drones technology in Visakhapatnam, Andhra Pradesh. Sir, basically for 3 reasons, sir. One, 65% of AP population is engaged in agriculture either directly or indirectly, and the farmers are very forward looking. And AP, Andhra Pradesh particularly, is home to significant pool of skilled IT manpower famous for their talent and innovation. Number 3, AP is one of the largest producer of fruits, vegetables, rice, and now is also shifting to production of palm oil. Therefore, I humbly request this government of India to consider the demand for establishing the research center on drones in Visakhapatnam, sir. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి.
కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. రానున్న సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 6400 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నామని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దసరాకు నడిపిన విధంగానే సంక్రాంతికి కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నామన్నారు. అయితే ఈ బస్సుల్లో ప్రయాణించే వారి నుంచి సాధారణ ఛార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఆన్లైన్లో టికెట్లు పొందే సౌకర్యాన్ని కల్పించనున్నామని తెలిపారు. తెలంగాణ, హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి 3600 బస్సులు, బెంగళూరు నుంచి 420 బస్సులు, చెన్నై నుంచి 150 బస్సులు, విశాఖ నుంచి విజయవాడకు 400 బస్సులు సిద్ధం చేశామని వెల్లడించారు. జనవరి 6 నుంచి 16 వరకు 3120 బస్సులు, జనవరి 15 నుంచి 18 వరకు 3280 బస్సులు నడపనున్నామని చెప్పారు. ప్రయాణికులైతేనేమి, అదేవిధంగా పండుగలు జరుపుకోవడానికి కుటుంబాలతో సహా వచ్చేటువంటి ఆంధ్ర ప్రాంతం వారందరికీ కూడాను పొరుగు రాష్ట్రాల నుంచి, అదేవిధంగా రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లానికి వెళ్ళడానికి సరిపడిన బస్సులు డిమాండ్ని బట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, మొన్న దసరాకి పండుగకి ఏ విధంగా అయితే స్పెషల్ సర్వీసెస్ అన్ని కూడా సాధారణ ఛార్జీలతో నడిపామో, అదేవిధంగా ఈ సంవత్సరం కూడాను సంక్రాంతికి కూడాను సాధారణ ఛార్జీలతోనే నడుపుతాము. సాధారణ ఛార్జీలు అయితే కూడాను మంచి రెవెన్యూ రావడం జరిగింది. 3120 బస్సులు 15వ తారీఖు నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం కోసం 18వ తారీఖు వరకు, సంక్రాంతి తర్వాత పండుగ తర్వాత 3280 బస్సులు, వెరసి మొత్తం 6400 బస్సులు సంక్రాంతి స్పెషల్స్ నడపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముందుగానే బుకింగ్ ఓపెన్ అవుతుంది కాబట్టి వాటిలన్నిటికి కూడాను సాధారణ ఛార్జీలతోనే టికెట్ బుకింగ్ అంతా కూడా ఓపెన్ అయింది. హైదరాబాద్ మరియు తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఉన్న 3600 బస్సులు, బెంగళూరు నుంచి 430 బస్సులు, చెన్నై నుంచి 150 బస్సులు, అదేవిధంగా విజయవాడకు ఆంధ్రప్రదేశ్లో ఇతర జిల్లాల నుంచి విజయవాడ ప్రాంతానికి రావడానికి 800 బస్సులు, విశాఖపట్నం వెళ్ళడానికి 450 బస్సులు, ఈ విధంగా మొత్తం కలిపి 6400 బస్సులు సంసిద్ధం చేశాము. పొదుపు సంఘాల మహిళలకు రుణ సంకల్పంతో పాటు వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పలు కేటగిరీలో స్కోచ్ అవార్డులు దక్కాయి. 2 గోల్డ్, 3 సిల్వర్ స్కోచ్ అవార్డులను రాష్ట్రం గెలుచుకుంది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో స్కోచ్ గ్రూప్ నిర్వహించిన జాతీయ సదస్సులో స్వయం సహాయక బృందాల బ్యాంక్ లింకేజ్ కేటగిరీలో వచ్చిన గోల్డ్ అవార్డు సెర్ఫ్ సీఈఓ ఇంతియాజ్ అహ్మద్, డీజీఎం మొత్తంశెట్టి కేశవ్ కుమార్ అందుకోగా, స్త్రీనిధికి ప్రకటించిన గోల్డ్ అవార్డును ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ కేవి నాంచారయ్య, డిప్యూటీ జీఎం సిద్ది శ్రీనివాస్ అందుకున్నారు. మహిళా నవోదయం కేటగిరీలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల డిఆర్డీఏ విభాగాలు సిల్వర్ అవార్డులను అందుకున్నారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా కర్నూలు జిల్లాలో పీఎం శ్రీ పథకం కింద 1400 ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసినట్లు జిల్లా సమగ్ర శిక్షణ ప్రాజెక్టు అదనపు సమన్వయకర్త డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. విద్యార్థుల్లో అభ్యాసన కేంద్రీకృత విద్యను అలవర్చడానికి ఈ పథకం దోహదపడుతుందన్నారు. ఎంపిక చేసిన పాఠశాలలో డిజిటల్ విద్యా విధానంతో పాటు సైన్స్, ఇంగ్లీష్, గణితం, సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన సబ్జెక్టులకు ప్రత్యేక ల్యాబ్లను కల్పించడం జరుగుతుందన్నారు. రైజింగ్ ఇండియా అనేటువంటి స్కీమ్కి సంబంధించి ఈరోజు కొన్ని వివరాలు ఇవ్వబోతున్నాను. దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలల్ని ఎంపిక చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనుగుణంగా విద్యార్థులకి అభ్యసన కేంద్రీకృతమైనటువంటి విద్యా విధానాన్ని, మెరుగైనటువంటి విద్యా విధానాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాఠశాలను సపోర్ట్ చేసేటువంటి ఉద్దేశంతో ఉపాయాలు కల్పించడానికి ఈ యొక్క స్కీమ్ తీసుకురావడం జరిగింది. మన కర్నూలు జిల్లాకు సంబంధించి 1400 పాఠశాలల్ని ఎంపిక చేసి వాటిలో ఫీడ్బ్యాక్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలు, వాటికి సంబంధించి మన 1400 పాఠశాలల్లో 654 పాఠశాలలు ఈ యొక్క పిఎం శ్రీ పథకానికి ఎంపికైనందుకు చాలా గర్వంగా ఉంది. సో వీటన్నిటికి కూడా త్వరలోనే మరి డిఈఓ గారి ఆమోదంతో ప్రపోజల్స్ అనేటువంటివి ఆన్లైన్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ పాఠశాలన్నీ కూడా పిఎం శ్రీ పథకానికి ఎంపిక అవుతాయని చెప్పేసి, అలా ఎంపికైనటువంటి పాఠశాలల యొక్క ప్రధానోపాధ్యాయులకి జిల్లా కలెక్టర్ గారి తరఫున, డిఈఓ గారి తరఫున, జిల్లా విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.
ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం ఆలోచించే నాయకుడు నేటి సమాజానికి అవసరమని ఆ దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు ముందుకు వేస్తున్నారని విజయనగరం జిల్లా జనసేన నాయకులు గురాల అయ్యల్లు అన్నారు. సత్తెనపల్లి సభలో అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన ఆయనకు ఈరోజు ఘనంగా స్వాగతం పలికింది. వైఎస్ జంక్షన్ నుంచి ప్రధాన రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ జనసేన మిగతా రాజకీయ పార్టీలకు భిన్నమని ప్రజా సంక్షేమమే తమ ఎజెండా అన్నారు. జనసేన పార్టీలో చేరడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక ఉత్తమ భావాలు ఉన్న వ్యక్తి, ఒక మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి, ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని తాపత్రయం ఉన్న వ్యక్తి, అవసరమైతే సొంత డబ్బులను కూడా ప్రజల కోసం ఖర్చు పెడుతున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి నేటి సమాజానికి ఎంతైనా అవసరం ఉన్నదని ఖచ్చితంగా భావించి అందులో ఎంతో కొంత భాగం నాకు కూడా ఆ సేవ చేసే దృక్పథం ఉన్నది కాబట్టి అటువంటి వ్యక్తితోటి నేను కలిసి నడవాలి అని చెప్పి ఆలోచించి జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. రాజకీయ లబ్ధి కోసం ఎంతమంది అయితే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తరిమి కొట్టే సమయం దగ్గరలో ఉన్నది కాబట్టి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి మనకి మంచి చేసే మనిషి లక్షల కోట్ల మంది జనాల తాలూకా గుండెల్లోని నిలవగలగా కెపాసిటీ ఉన్నా కూడా ప్రజల కోసం అవన్నీ పక్కన పెట్టి ఆయన సంపాదిస్తున్న సొమ్ముని సొంత లాభం కొంత మానుకో అనే నానుడితో ఆయన ప్రజల కోసం పంచుతున్న వ్యక్తి వెనకాతలు నిలబడే అవకాశం మనకు వచ్చింది కాబట్టి ప్రజలారా, జనహితం, జనసేన మతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో మైనారిటీల సంక్షేమం మరీ దిగజారిందని విజయనగరం జిల్లా తెలుగుదేశం మైనార్టీ విభాగం నాయకులు హసీనా బేగం, షేక్ నూరి ఆరోపించారు. మైనార్టీ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నేటికి అందలేదని వారన్నారు. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసి మైనారిటీలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నేటికి ఆ ఊసే ఎత్తలేదని వారు విమర్శించారు. 2018 to 19 ఎకనామిక్ ఇయర్ సంబంధించిన ఆ అమౌంట్ కూడాను రిలీజ్ చేయలేదండి. ఇప్పటి వరకు కూడాను ఉన్న గత ప్రభుత్వంలో పెట్టిన పథకాలన్నీ తీసేశారు. మరి అలాగే ఇస్లామిక్ బ్యాంక్ని ఒకటి ఏర్పాటు చేసి ముస్లిం సోదరిమణులందరికీ కూడా ఆర్థికంగా కూడా అండగా ఉంటామని చెప్పారు. మరి ఆ ఊసైతే ఆ బ్యాంక్ అయితే ఏమైందో దాని గురించి అయితే కూడా తెలియదు. మరి అలాగే మేమైతే ఒకటే కోరుకుంటున్నాము, మరి మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు అయితే మాత్రము చూసుకుంటే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. మరి ఇలా ప్రభుత్వము వాళ్ళని ఇలాంటి పథకాలను కూడా తీసేసి వాళ్ళని ఆర్థికంగా ఇంకా వెనుకబాటుకి గురి చేస్తున్నారు. మరి దీనిని మేము మైనార్టీ జిల్లా కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. నడుస్తున్న ప్రభుత్వం నుంచి అయితే మాత్రం మాకు మైనారిటీ వాళ్ళకి ఎటువంటి లాభం లేదు. చంద్రబాబు నాయుడు హయాంలో అయితే మాత్రం దుల్హన్ పథకం కింద ఒక 50,000 ఒక పేద ఆడపిల్లకి సహాయం అందేది. అలాంటిది ఈ ప్రభుత్వంలో ₹1,00,000 ఇస్తామని హామీ అయితే ఇచ్చారు, కానీ రూపాయి కూడా ఒక ఆడపిల్లకి వచ్చే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేశారు చాలా, ఇలాగా నవరత్నాలని కలర్ఫుల్ డ్రామా అయితే ఆడలేదు. ఆయన మాట ఎలాగైతే చెప్పారో ఎలక్షన్ ముందు, అలాగే కొంతమందికైనా ఒక ఆడపిల్లకి పెళ్లి చేసేంత సాయం చేశారు. ఈ జగన్ గారు వచ్చిన తర్వాత ఒక ఆడపిల్లకి సహాయం కాదు కదా, మైనారిటీ ముస్లిమ్స్ పిల్లలు చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడే రోజులు వస్తాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వంలో పథకాలు అందుతున్నాయని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి మండలం వేలంపాడులో ఎమ్మెల్యే పర్యటించారు. నాడు నేడు పథకంలో పూర్తయిన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. భవిష్యత్తు లక్ష్యంపై విద్యార్థులతో ముచ్చటించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరగడం వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి ఎనలేనిదన్నారు. ఆనందం అనిపించింది, ఎందుకంటే ఆ రోజున్న స్కూల్స్, ఆ రోజున్న బాత్రూమ్స్, ఇప్పుడు స్కూల్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఒక కొత్తదనాన్ని అదే మాకు ఈరోజు 70 mm లాగా జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ లో కూడా టైల్స్, బాత్రూమ్స్, మన ఇళ్లలో కూడా బాత్రూమ్లు ఆ మాదిరి అంత బాగా పెట్టి పిల్లలైతే ఈరోజు జగనన్న, జై జగనన్న, జై జై జగనన్న, అందరూ మానవులే. సర్వీస్ చేసి పెట్టి సర్వీస్ చేశారు కాబట్టి దేవుళ్ళు అయినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు దేవుడు అయినాడు? అందరూ సీఎంలు ఉన్నారు రాష్ట్రంలో, ఆ సీఎంలు ఎవరు చేయలే, డబ్బుండోళ్ళకే చేశారు, డబ్బుండోళ్ళకే హైటెక్ చూపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి పేదోడికి దేవుడిగా అయినాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి పేదోళ్ళ దేవుడు. నిజంగా ప్రతి గుడిసెలోనూ ఆయన ఫోటో ఉంది, కాదు ఇప్పుడు ప్రతి జగనన్న కాలనీలో ఆయన ఫోటో ఉండదని తెలియదు.
నంద్యాల జిల్లా నందికొట్కూరులో స్వయం సహాయక సంఘాల కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వారోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ జనవరి నుంచి 2,750 రూపాయలు పింఛన్ పెంచడం సర్వదా హర్షణీయమన్నారు. పింఛన్ను ఇంత పెద్ద మొత్తంలో పెంచడం దేశంలోనే ప్రథమమన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో తీసుకువచ్చిన ప్రతి నిర్ణయం వైపు దేశం చూస్తుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి పెట్టినటువంటి పథకాలు ఇంకా ఎన్నెన్నో వారు అమలు చేసి ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చేలా ఆ భగవంతుని వరకు టెంపుల్స్లలో, అలాగే మసీదులలో, అలాగే చర్చెస్లలో వారికి ఆ రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా జరిపించడం జరుగుతుంది. అలాగే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి పేద పిల్లలకు భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది. వేలాది కోట్ల అప్పులు ఒక దిక్కు, ఆర్థిక ఇబ్బందులు ఒక దిక్కు, 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు పేద ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడని విధంగా కూడా మీరు చూస్తే ఎన్నో సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఆర్థిక సాయం అందిస్తూ ఆరోగ్యపరంగా కూడా కరోనా కష్టకాలంలో పేదవాళ్ళను ఆదుకునే దానికి, ప్రజల అనారోగ్యానికి గురైనప్పుడు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా కూడా, మన రాష్ట్రం గుర్తింపు వచ్చే విధంగా కూడా కార్యక్రమాలు కొనసాగించారు. చాలామంది తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని తిరుపతి ఎంపీ మద్దిలి గురుమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం లోక్సభ సమావేశాల్లో ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను సభ దృష్టికి తీసుకువెళ్లారు. వర్సిటీ ఏర్పడితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫోరెన్సిక్ నిపుణుల కొరత తీరనుందని ఎంపీ అన్నారు. అలాగే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల డిమాండ్లను తీర్చడానికి ఈ విశ్వవిద్యాలయం దోహదపడుతుందన్నారు. నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ దాని అనుబంధ క్యాంపస్లను తిరుపతిలో నెలకొల్పితే ఫోరెన్సిక్ సైన్సెస్ ప్రపంచీకరణ ప్రక్రియలో దేశంలోని శాస్త్రీయ పరిశోధనాత్మక నిపుణులను వెలికి తీయవచ్చునని ఎంపీ గురుమూర్తి లోక్సభలో ప్రస్తావించారు. Tirupati is strategically located and is very close to other states like Karnataka and Tamil Nadu, along with lot of industrial clusters and police training colleges. The establishment of the world ఈశాన్య రాష్ట్రంలో యువత వలసలకు వెళ్లకుండా అనేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నట్లు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. లోక్సభలో సభ్యులు టిఆర్ బాలు తదితరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈశాన్య ప్రాంతాల్లో గత ఏ ప్రభుత్వం చేయని స్థాయిలో మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని చెప్పారు. ఇప్పటి వరకు ప్రధాని మోదీ ఆ ప్రాంతంలో 50 సార్లు పర్యటించి ప్రత్యక్షంగా అభివృద్ధిని సమీక్షిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈశాన్య ప్రాంతాల వికాసంలో తాము ఎటువంటి రాజీ పడడం లేదని ఆయన అన్నారు. జార్ఖండ్, బీహార్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఈశాన్య నుంచి వలసలు చాలా తగ్గిపోయాయని స్పష్టం చేశారు. नॉर्थ ईस्ट का माइग्रेशन बहुत कम है. एजुकेशन इंस्टीट्यूशंस में भी जो स्किल डेवलपमेंट के बारे में आदरणीय सांसद ने पूछे, इंटीग्रेशन ऑफ नेशनल कैरियर सर्विस इसके द्वारा काम होता है, स्किल इंडिया पोर्टल के द्वारा काम होता है. उसमें मेरे पास नंबर बहुत है. आत्मनिर्भर भारत रोजगार योजना భారతీయ రిజర్వ్ బ్యాంకు సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2022-23 సిరీస్ 3ను ప్రారంభించింది. దీని చందాకాలం డిసెంబర్ 19 నుంచి 23 వరకు తెరిచి ఉంటుంది. బాండ్ల జారీ తేదీ డిసెంబర్ 27, 2022న షెడ్యూల్ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది చివరి అవకాశం. డిసెంబర్ 14, 15, 16 తేదీలకు ముందు వారంలోని చివరి 3 పని దినాల్లో 999 స్వచ్ఛతా బంగారం సాధారణ సగటు ముగింపు ధర ఆధారంగా బాండు నామమాత్రపు విలువ గ్రామ్ బంగారం 5,409 రూపాయలుగా ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసి డిజిటల్ మార్గాలను ఉపయోగించి అప్లికేషన్ కోసం చెల్లించే పెట్టుబడిదారులు నామమాత్రపు ధర కంటే గ్రాముకు 50 రూపాయలు తగ్గింపు పొందుతారు. సాకర్ ప్రపంచ కప్లో విశ్వ విజేతగా నిలిచిన అర్జెంటీనాలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నెల 18న జరిగిన అంతిమ పోరులో 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మెస్సీ సేన విజయ్ దుందుబి మోగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశంలో సంబరాలు మిన్నంటాయి. బ్యూనస్ ఎయిర్స్లోని ప్రముఖ కట్టడం ఒబిలిస్క్ దగ్గరున్న రివర్ ప్లేట్ ఒడ్డున దాదాపు 20 లక్షల మంది చేరి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా, కారు హారన్లతో వీధులన్నీ మోతెక్కాయి.
పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అభిమానులు సందడిలో మునిగిపోయారు. లక్షల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి చేరి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఆర్థిక బాధలతో సతమతమవుతున్న వేళ తమ దేశాన్ని వరించిన ఈ గెలుపు ఎంతో విలువైందంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన అంతిమ పోరులో అర్జెంటీనా ఫ్రాన్సును ఓడించి జగజ్జేతిగా నిలిచింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.